బాదుడు. బాదుడే బాదుడు. ఆ బాదుడే బాదుడు ప్రోగ్రామ్ అనేది ప్రజల్లో ఒక ఆలోచన సరళిని మార్చింది. ఈ సంక్షేమ పథకాలతో మీకు ఎంత ఇస్తున్నాడు, మీ దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నాడు, ఓకే ఇచ్చింది ఇచ్చినట్టుగా మళ్ళీ తీసేసుకుంటున్నారు అన్నట్టు మాట్లాడారు. ఎంత క్యాలిక్యులేషన్, అదంతా ఈ క్యాలిక్యులేషన్ అనేది లోకల్లో టీడీపీ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఓకే దాని తర్వాత పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ప్రజా వ్యతిరేకత అంటే వ్యతిరేక ఓటు బ్యాంక్ని ఒక ఓటు బ్యాంక్ కూడా చీలనీయం అవును అనే అంశం తోటి ప్రజల్లో ఇంకొక ఆలోచన శక్తి వచ్చింది. అది ఈ రెండు పార్టీలు కలిసి రాబోతున్నాయి అనేది ఒక ఆలోచన నోవాటల్లో జరిగిన మీటింగ్లో వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీలు కలిస్తే కూటమి 100% టీడీపీ గవర్నమెంట్ వస్తున్న వేవ్ అనేది వెళ్ళిపోయింది. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా ఓడిపోతుందా అంటే కన్నా ఈ రెండు పార్టీలు కలిస్తే గవర్నమెంట్ వస్తుందన్న వేవ్ అనేది స్టార్ట్ అయింది. ఆ వేవ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో ఆలోచన న్యూట్రల్ ఓటర్లను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ఒక సైడ్ ఇది జరుగుతున్న టైంలో ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు గడప గడపకు. ఆ గడప గడప ప్రోగ్రాంలో ఏం చేశాడు, ప్రతి ఎమ్మెల్యే ప్రతి గడప దగ్గరికి వెళ్ళి నీకు ఎంత ఇచ్చాము, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత ఇచ్చింది, మేము వచ్చాక నీకు ఎంత లాభం జరిగింది, అది ఇది అని ఓటర్లని కొంచెం కనెక్ట్ చేసుకునే విధానంలో ఈ ప్రోగ్రామ్ పెట్టాడు. ఈ ప్రోగ్రామ్ 100% యూజ్ఫుల్ ప్రోగ్రామ్ వైఎస్ఆర్సీపీకి. కానీ దీన్ని జగన్మోహన్ రెడ్డి టీం యూజ్ చేయలే. నేను ఎమ్మెల్యేనింది గడప గడప పోవడమైంది, తిరగడం అయింది, ఏదో మొక్కుబడికి తిరగడం. కానీ ఒకసారి ఇప్పుడు మీటింగ్లో చెప్పాడు 45 మంది ఇప్పటికీ వెళ్ళట్లేదు, సరిగా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగోలేదు, అర్థమైంది. సిచ్యువేషన్ ఏంది, ఒక సైడ్ వేవ్ ఇది తయారైంది కదా, ఈ వేవ్ టీడీపీకి ఎలా పోతున్న వేవ్ తయారైనప్పుడు వీళ్ళకు ఉన్న ఎమ్మెల్యేలకి ఏంటంటే భయం లోపల స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు చేసే పనుల్లో నిలకడ ఉండదు. అయితే ఈ గడప గడప ప్రోగ్రామ్ అనేది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టీం అనేది ఫెయిల్ అయిపోయింది, తిరగలేదు. ఎట్ ద సేమ్ టైం ప్రజల్లో ఆలోచన సరళి మారింది. అరే మన డబ్బులు మనకి ఇస్తున్నాడు కదా, బయట నుంచి తీసుకొస్తలేదు కదా, మనకి ఇంత ఇచ్చి మళ్ళీ మనతోటే ఇంత గట్టి, ఎస్పెషల్లీ ఆటో డ్రైవర్లు. ఓకే ఈ ఆటో డ్రైవర్లు పబ్లిక్ టెస్టిమోనియల్స్ చాలా, అసలు ఎట్లా అంటే సోషల్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఛానల్ పెట్టినా పబ్లిక్ టెస్టిమోనియల్స్ తీసుకొని అవును నీకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది కదా, దీని మీద నీ ఒపీనియన్ ఏందని అడిగేటప్పుడు ఒకటి చెప్తే ఆ ఒక్క వీడియోని ఒక 1000 మంది చూసారనుకో ఎంత ఎఫెక్ట్ చూపించింది. అవును 10,000 ఇస్తున్నారు, ఇక్కడేమో మాకు చలానాలు మాట్లాడారు. అవన్నీ ఏమైనా అంటే ఎఫెక్ట్ చూపించేసి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకత అనేది పెరగడానికి కారణమైంది. అదే టైంలో ఈ రోడ్ల సమస్య, ఇది అదే టైంలో ఈ రాజధాని సమస్య, సేమ్ అదే టైంలో అభివృద్ధి సమస్య. అభివృద్ధి అంటే ఇక పూర్తి స్థాయిలో ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయకపోవడం, ఫ్యాక్టరీలు తేకపోవడం, ఇవన్నీ ప్రజలు ఏంటంటే కొంచెం ఆలోచన శక్తి మారడానికి కారణమైంది. ఓకే ఈ కారణమైనప్పుడు చంద్రబాబు నాయుడు మీకు ఇంకొక కారణం కూడా ఉంది. ఈ కృష్ణా గోదావరి జిల్లాల్లో ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో తెలంగాణలో వచ్చిన వరదలు కూడా ఒక కారణం. తెలంగాణలో భద్రాచలం దగ్గర వరదలు వచ్చినప్పుడు భద్రాచలం దగ్గర జనాలందరూ చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి కొబ్బరికాయలు కొట్టారు, గుర్తుందా? అంటే ఈయన 20 సంవత్సరాల కింద కట్టకపోతే ఈరోజు ఇది మునిగిపోయేది, అంటే ఈయన 20 సంవత్సరాల విజన్ అట్లా ఉంటుందని ఈ గోదావరి బెల్ట్ ఉన్న నియోజకవర్గాల్లో ఏమైందంటే అదొక మార్పుగా అయింది. ఓకే ముందు విజన్ ఉన్న లీడరు అభివృద్ధి చేసుకోవాలన్న ఒక ఆలోచనతో ఏంటంటే ప్రజలు డిసైడ్ అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని నిలుపుకోవడం కోసం ఏంటంటే సిద్ధం సభలు పెట్టడం, తర్వాత వాళ్ళ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, సంక్షేమ పథకాలను ఇంకా వాలంటీర్ వ్యవస్థని స్ట్రాంగ్ చేయడం, ఇవన్నీ చేసినా కానీ ప్రజల్లో మార్పు అనేది కాలేదు. ఎందుకంటే ఆ విషయం 2014 నుంచి 19 కూడా ఉంది కదా, ఆ మధ్యలో కూడా ఉంది కదా ఆయనకి అదే విషయం ఉందిగా. అదే విజన్ ఉంది, కానీ ఆ రోజు గవర్నమెంట్ ఏర్పడి 2019లో మాత్రం ఓన్లీ గాలి మీన్స్ అక్కడ ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప నాయకుడు, అంత గొప్ప నాయకుడు కొడుకు కదా, ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం మన ఒక వ్యూహంతో ఏంటంటే ఆ రోజు అతనికి అవకాశం ఇచ్చారు. అవకాశం చూడండి, ఆయన ఒక్క అవకాశం అని అవకాశం ఇచ్చినాక గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నాడు 100%. అండ్ చెప్పాలంటే భారతదేశంలోనే అంత పెద్దగా ఆశీర్వదించిన చరిత్ర ఆయనకే ఉంది. 151 సీట్లు అంటే ఆయనకే ఉంది. అండ్ అంత అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకి ఏది అవసరమో ఏది అనవసరమో అనేది క్యాలిక్యులేట్ చేయడంలో కొంచెం ఫెయిల్ అయ్యాడు. ఓకే ఇక 1వ తారీఖు వస్తే ప్రజలకు డబ్బులు ఇచ్చేస్తే మన మాట వింటారులే అని ఒక ఆలోచన అనేది కొంచెం దెబ్బతీసి, ఎందుకు 1వ తారీఖు రాగానే బటన్ నొక్కితే డబ్బులు వస్తాయి అనేది చదువుకున్న వాళ్ళకి అవన్నీ ఎట్లా అనిపిస్తాయి మీకు సార్ చెప్పండి. అవును
ఇప్పుడు నీకు ఉద్యోగం లేకుండా నెలకు నేను 20,000 ఇస్తే ఎంతకాలం నీకు అనేది ఉంటుంది కదా. ఇవన్నీ ఏమైందంటే కొంచెం అసంతృప్తికి గురి చేసింది. ఇవన్నీ కారణాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నుంచి అభ్యర్థి ఎవరైతే ఇన్ఛార్జిగా పనిచేశాడో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యి ఈరోజు కూటమి ఏర్పాటుకు వాళ్ళు వేసిన పునాది. అండ్ యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం జరిగిన ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు, సంక్షేమ పథకాలు వర్సెస్ అభివృద్ధి. ఇవే నియోజకవర్గంలో అభ్యర్థిని తక్కువ చూశారు. సింబల్స్ ఫ్యాను సైకిల్ ఈ ఎలక్షన్స్ జరిగినాయి. ఇవన్నీ మీ ఒపీనియనా లేకపోతే ఓవరాల్గా మీకు వచ్చిన నేనేం చెప్తున్నాను, నా ఒపీనియన్తో మీకే అవసరం ఉంటుంది. ప్రజల ఒపీనియన్, ప్రజల నుంచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ప్రతి 10 మందిలో 6 చెప్పిన మాట ఇది. ఓకే, ఎక్కువగా ప్రభావితం చూపించిన అంశాలు ఏమనంటే దీంట్లో ఏం చెప్తారు? అభివృద్ధి, రాజధాని, ఇవి రెండే. ఎకనామిక్ క్రియేషన్. మరి ములపాడు లాంటి ఆ ప్రాంతాల్లో పోర్టుల నిర్మాణం జరుగుతోంది, ఆల్రెడీ అయిందని చెప్పుకున్నారు వాళ్ళు. అంటే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఏం చేశామనే విషయం మీద చెప్పుకోవడంలో కూడా విఫలమైందని చెప్పి వాదనలు వచ్చినాయి. నిజమేనా? 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పని అనుకున్నారు, ఎక్కడ లేనిది స్టార్ట్ చేస్తున్నారు. శిలాఫలకాలు వేశారు అరకు అటు ఏజెన్సీ ఏరియాల్లో వేశారు. కానీ అది ఏమవుతుందంటే లాంగ్ రిలేషన్లో ప్రజలు దాన్ని ఇంకా పూర్తిగా తీసుకోవాలి. రైట్, అది లాంగ్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అవును. మరి ఉద్దానం లాంటి సమస్యని అక్కడ ఉద్దానంలో కిడ్నీ బాధితుల్ని ఆదుకోవటంలో కానీ అక్కడ ఒక ప్లాంట్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఆ సెక్టార్ అవేమీ ఎక్కడ ప్రభావితం చూపించలేదా? ఆ సెక్టార్ వరకు ఓకే అండి. ఓకే, ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, కియా లాంటి ఒక గొప్ప కంపెనీ తీసుకొచ్చాక దానివల్ల ఎన్ని నియోజకవర్గాలు డెవలప్ అవుతున్నాయి. మొన్న ఎవరో పెద్ద మనిషిని ఇంటర్వ్యూలో విన్నా, ఒక కంపెనీ తీసుకొస్తే 1000 మందికి ఉద్యోగాలు ఇస్తారంట. వాళ్ళకి అంతవరకు ఆ నాలెడ్జ్ అంతవరకే ఉంటుంది అంతే. కానీ ఒక కంపెనీ తీసుకొస్తే దాని అనుబంధ సంస్థలు ఎన్ని పుట్టుకొస్తాయి? అలా కియా లాంటి కియా తీసుకొచ్చినాక దాని అనుబంధ సంస్థలు ఎన్ని వచ్చినాయి? కియా సంస్థ వల్ల హిందూపూరు, అనంతపురు, మడకశిర, సింగనమల, ధర్మవరం, రాప్తాడు దాని చుట్టుపక్కల 10 నియోజకవర్గాల్లో నుంచి మేము సర్వే చేస్తున్నప్పుడు చూసాంగా బస్సులలో వచ్చి ఎంప్లాయీస్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ జాబ్ అయిపోయినాక మళ్ళీ తీసుకొచ్చి అంటే ఎంతమందికి ఈ ప్రభావం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడ్డ తర్వాత ఇలాంటి కంపెనీలు పుట్టుకొచ్చాయా? లేదు. అక్కడ మెయిన్ ఫెయిల్యూర్. రైట్, చూస్తారు కదా, బయటికి కనిపిస్తుంది కదా. సో ఎంప్లాయ్మెంట్స్ని పెంచాలి. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాలలోపు ప్రభుత్వ ఉద్యోగాలని విలువ. అవును, ప్రభుత్వ ఉద్యోగాలు ఈ జాబ్ క్యాలెండర్ అని అన్నారు, అది లేదని చెప్పి అప్పుడు ఆ డిగ్రీ పీజీలు కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఇటు హైదరాబాద్ వచ్చారు. మీరు ఇంకొక విషయం రీసెంట్గా హైదరాబాద్లో చూశారు. ఆంధ్రప్రదేశ్లో బీటెక్ చదివిన ఒక స్టూడెంట్ కృష్ణానగర్లో టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్నాడు.